మిరియాల పొడి ఎందుకు మా? మిరియాల పొడి వేస్తే కొంచెం నీసు వాసన రాకుండా బాగుంటది అన్నమాట. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద మగ్గబెట్టుకోవాలండి. తర్వాత మూత తీసి కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గ్రేవీ కూడా అన్నంలో కలుపుకొని తినచ్చు, బాగుంటది. ఇది బాగా మగ్గిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా ఇందులో యాడ్ చేసుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. దీనికి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ పడదండి. చాలా తక్కువ వాటర్తోనే అయిపోతుంది. ఈ టమాటా కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని తీసేసి అంత మగ్గిన తర్వాత కొంచెం లైట్ గా వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నా. ఇప్పుడు లాస్ట్ గా కొత్తిమీర యాడ్ చేసినప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుంది చూడు. కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కొంచెం ఇష్టంగా తింటారనమాట. ఒకవేళ స్పైసీగా ఉన్నా కూడా కొబ్బరి పొడి అనేది మనకి సెట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని పోతాయి. కాబట్టి కొబ్బరి పొడి కూడా లాస్ట్లోనే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర తర్వాత వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవచ్చు. కొత్తిమీరతో పాటు అయినా వేసుకోవచ్చు. ఫైనల్ గా ఇలా బాగా కలిపెట్టేసేసి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ ఉంచేసి తీసేసుకోవచ్చండి. ఇంకా అంతే, ఎండ్రకాయ కూర రెడీ. ఎండ్రకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను లాస్ట్లో కొంచెం చెక్క మొగ్గ పొడి కూడా యాడ్ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.